ఈ రాత్రి మనసు పెట్టి దేవుడి వాక్యాన్ని వింటే చాలా త్వరగా దేవుడి కార్యాన్ని పొందుకునే వారిగా మారుతాం. ప్రతి మనిషి కూడా దేవుడి ద్వారా త్వరగా మేలు పొందుకొని ఆతృత పడుతూ ఉంటారు. దేవుడి ద్వారా త్వరగా ఒక అద్భుతమైన మేలు పొందుకోవాలని, దేవుడి ద్వారా త్వరగా ఒక కార్యం పొందుకోవాలని ప్రతి మనిషి కూడా దేవుడు నమ్ముకున్నప్పుడు, దేవుడు అదకు వచ్చినప్పుడు మదిలో ఆశపడుతూ ఉంటారు. త్వరగా మేలు పొందుకోవాలి, త్వరగా ఆస్వాదించబడాలి, త్వరగా మా జీవితాల్లో దేవుని బట్టి గొప్పగా మార్చబడాలని దేవుడు నమ్ముకుంటున్న వారు, కష్టాన్ని బట్టి దేవుడి వద్దకు వచ్చిన వారు ఇటువంటి ఆశతో పరిగెడుతూ ఉంటారు. అయితే చాలామంది జీవితాల్లో 100 మంది అటువంటి పరుగుతో దేవుడి వద్దకు వస్తే ఒక 10 మందో 9 మంది మాత్రమే త్వరగా మేలు చూస్తూ ఉంటారు. మిగతా 90 మంది జీవితాలు గమనిస్తూ ఉంటే వారికి ఆశ ఉన్నా, త్వరగా పొందుకోవాల కోరిక ఉన్నా, త్వరగా వారు మేలు చూడలేక, త్వరగా వారి కార్యం చూడలేక బాధపడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. దానికి కారణం ఈ రాత్రి కాలం మంది వెతికే వ్యక్తిగా మారితే, ఎలా ఉంటే దేవుడి ద్వారా త్వరగా మేలు చూస్తామో తెలుసుకునే భక్తి కలిగిన వ్యక్తిగా మనం మారితే దేవుడి వద్దకు వచ్చిన ప్రతి మనిషి కూడా కార్యం ఆలస్యం కాకుండా త్వరగా పొందుకుంటాం. బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మైక్ తీసుకో, చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను ఆరాధింపవలెను. చాలు. దేవుడు స్తోత్రం. మనం నమ్ముకున్న దేవుడికి శరీరము లేదు, దేహము లేదు. బైబిల్ అంటుంది దేవుడు ఆత్మస్వరూపి కనుక దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుడికి ప్రార్థన చేసే భక్తులు ఆత్మతో సత్యముతో దేవుడికి ప్రార్థన చేయాలి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అనేది పరిశుద్ధ గ్రంథములో దేవుడి వాక్యం రాయిస్తున్నారు. నేటి దినాల్లో ప్రతి మనిషి కూడా ఆత్మతో ఆరాధించే మనుషులు కనబడతాలా, సత్యముతో దేవుణ్ణి ఆరాధించే మనుషులు కనబడతాలా, నామకార్థముగా ఆరాధించే వ్యక్తులుగా ఉండటం వలన దేవుడి సన్నిధిలోకి వెళుతున్నా, త్వరగా కార్యం జరగాలి ఆశపడుతున్నా, ఆత్మతో ఆరాధించవలసిన మనుషులు, సత్యముతో ఆరాధించవలసిన మనుషులు ఆత్మపూర్వమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండకపోవడం వల్ల ఎన్ని దినములు దేవుడు మందిరకు వచ్చినా, ఎంతకాలం దేవుడితో గడుపుతున్నా వారు అనుకున్న మేలులు త్వరగా జరక్క, అనుకున్న కార్యాలు త్వరగా జరక్క బాధపడుతున్న కుటుంబాలు చాలా కనబడుతున్నాయి. దేవుడి స్తోత్రం. నీవు నమ్ముకున్న దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మతో హృదయముతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మారాలి. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మారుతున్నప్పుడు మన జీవితాల్లో ఏదైతే మనం కోరుకుంటున్నామో, దేన్నైతే దేవుని నుంచి ఆశించే వ్యక్తులుగా ఉన్నామో ఆలస్యం కాకుండా త్వరగా కార్యాలు జరుగుతూ ఉంటాయి. త్వరగా మేలు జరిగే వ్యక్తులుగా మన కుటుంబాలు కనబడుతూ ఉంటాయి. అందుకే దేవుడి వాక్యం అంటుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, ఆయనకు ప్రార్థన చేయవారు, ఆయనకు విజ్ఞాపన చేయవారు ఆత్మతో సత్యముతో ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసినట్లయితే యేసయ్య పలుకుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము దూరముగా ఉన్నది. చాలు. దేవుడి స్తోత్రం. ఈ ప్రజలు తమ హృదయము, తన మాట, నోటి పెదవులతో నన్ను గణపరుస్తారు గాని వారి హృదయాలు ఎప్పుడూ కూడా నాకు దగ్గరగా లేకుండా దూరంగా ఉంటారు. చాలా మంది హృదయంతో కాకుండా పెదాలతో దేవానికి స్తోత్రం అంటారు, గొప్ప దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కానీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేవారుగా ఉండరు, ఆత్మను దేవుడికి ఇచ్చేవారుగా ఉండరు. హృదయములో దేవుడు నింపుకునే వ్యక్తులుగా ఉండక పెదవులతో దేవుణ్ణి ఆరాధించేవారుగా, పెదవులతో దేవుని గణపరిచే వ్యక్తులుగా ఉంటారని ఆనాడు యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు ప్రజలతో పలుకుతున్న మాట. ఈనాడు చాలా మంది దేవుణ్ణి
పెదవులతో గణపరుస్తున్నారు కానీ హృదయాన్ని ఎక్కడో పెట్టిస్తున్నారు. కానీ వారు మనసులో ఉన్న తలంపులు గమనిస్తూ ఉంటే త్వరగా మీ దేవుడి ద్వారా మేలు చూడాలనుకుంటారు, త్వరగా దేవుడి ద్వారా కార్యము చూడాలి, త్వరగా దేవుడి ద్వారా మేలు చూడాలి, త్వరగా దేవుడి ద్వారా అద్భుతము చూడాలి, త్వరగా దేవుడి ద్వారా ఆరోగ్యం పొందుకోవాలి, త్వరగా దేవుడి ద్వారా బిడ్డలు పొందుకోవాలి, త్వరగా అప్పుల్లోంచి దేవుని బట్టి బయటికి రావాలని ప్రతి మనిషి కూడా త్వరపడుతూ ఉంటాడు. దేవుడి కార్యాలు పొందుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, దేవుడి ద్వారా మేలు పొందుకోవడానికి. కానీ దేవుడు అంటున్నాడు, పెదవులతో నువ్వు ఘనపరిచే వ్యక్తిగా ఉంటే త్వరమైన కార్యం నువ్వు ఎప్పటికీ చూడలేవు. నీ పెదాల మీద భక్తి జీవితాన్ని కలిగి ఉంటే, నీ పెదవులతోనే దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటే, దేవుడికి ఇవ్వాల్సిన హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా దూరంగా ఉండి నీ పెదాలతో భక్తి చేసే వ్యక్తిగా ఉంటే, ఎంతకాలం నువ్వు భక్తి చేసినా, ఎంతకాలం నువ్వు చేస్తున్న విధానం బట్టి దేవుడి చేత నువ్వు త్వరపరి కార్యాలు పొందుకోలేవు. దేవుడి చేత త్వరగా నువ్వు మేలు చూసే వ్యక్తిగా మారలేవు. దేవుడి చేత త్వరగా అద్భుతాలు చూసే కుటుంబాలుగా మారవు. దానికి కారణం పెదవులతో భక్తి చేసేవాడి జీవితాన్ని మేలు జరగదు, కానీ హృదయముతో భక్తి చేసేవాడికి త్వరగా కార్యం చూస్తాడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడి వాక్యం అంటుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు కానీ, ఆయనకు ప్రార్థించేవారు కానీ పెదవులతో గణపరిచే మనసు కాకుండా హృదయాన్ని దేవుడికి ఇచ్చే వ్యక్తిగా మార్చుకోవాలి. నీ పెదవులతో దేవుడు స్తోత్రం అని నువ్వు కబ్బుల్లో పబ్బుల్లో హృదయం మెచ్చుకునే వ్యక్తిగా ఉంటే జీవితకాలం అంతా అటువంటి ప్రార్థన బట్టి ఒక్క కార్యం కూడా నువ్వు చూడలేవు, ఒక్క మేలు కూడా నువ్వు చూడలేవు. నేటి దినాల్లో 100 మంది దేవుడి సన్నిధికి వెళుతుంటే 90 మంది జీవితాలు కూడా త్వరగా కార్యాలు చూడక ఎడుతున్నారు, త్వరగా మేలు చూడక ఎడుతున్నారు, త్వరగా అద్భుతాలు జరగాలని కోరుకుంటారు, దేవుడిచ్చే త్వరగా మేలు కావాలని కోరుకుంటారు, దేవుని బట్టి త్వరగా బిడ్డలు పొందుకొని కోరుకుంటారు. కానీ ఎందుకు నీ జీవితం జరగడం ఆలోచించాయి, ఎందుకు నీ జీవితంలో త్వరగా మేలు చూడలేకపోతున్నావు ఆలోచన చేయి. ఎందుకు త్వరగా నీ కుటుంబంలో దేవుని బట్టి అద్భుతము చూడలేకపోతున్నావు, త్వరగా నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం చేయలేకపోతున్నావు, త్వరగా దేవుని బట్టి ఘనమైన కార్యం ఎందుకు జరగటం లేదు అంటే ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలందరూ కూడా పెదవులతో గణపరుస్తారు కానీ వారి హృదయాలు నాకు ఏమేంట దూరంగా ఉన్నాయి. దేవుడి స్తోత్రం. అందుకే మనిషి జీవితంలో ఆతృత పడుతున్నా దేవుడి చేత మేలు చూడలేకపోతున్నారు, దేవుడి చేత కార్యం చూడలేని కుటుంబాలు మిగిలిపోతూ ఉన్నారు. 100 మంది దేవుడి సన్నిధిలో ఉంటే 10 మంది మాత్రం త్వరగా దేవుడి చేత మేలు చూస్తూ ఉన్నారు, త్వరగా అద్భుతాలు చూస్తున్నారు, త్వరగా బహుకార్యాలు చూసే వ్యక్తులుగా మారడం కారణం ఈ 10 మంది కూడా పెదవులతో ప్రార్థించేవారు కాదు. ఈ 10 మంది కూడా పెదవులతో దేవుని గణపరిచి హృదయాన్ని దూరంగా పెట్టుకునేవారు కాదు. ఆత్మతో ఉన్న దేవుణ్ణి ఆత్మతో ఆరాధించే వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకొని, హృదయాలతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మార్చుకొని, హృదయం నిండా దేవుణ్ణి నింపుకొని హృదయార్పణతో ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. కనుక ఈ 10 మంది జీవితాలు కోరుకునే కార్యాలు 100 కిలోమీటర్ల వేగముతో త్వరగా జరుగుతాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలం నీ జీవితంలో కూడా కార్యము జరక్క ఎడుతున్నావా, మేలు జరక్క బాధపడుతున్నావా? నాకంటే వెనకాల వెళ్ళిన వ్యక్తి జీవితంలోనే ఎంత ఫాస్ట్గా కార్యాలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో దేవుని నమ్ముకున్నాను, ఎప్పటి నుంచో ప్రభు మందిరికి వెళుతున్నాను, నా జీవితంలో కార్యం ఇంకా లేట్ అయిపోతుందని బాధపడే వ్యక్తిగా జీవితంలో ఆలోచిస్తున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, పెదవులతో గణపరిచినంత కాలం కూడా దేవుడి కార్యం నువ్వు చూడలేవు. పెదవులపై చేసే భక్తి దేవుడికి ఇష్టమైనది కాదు. అంతరాత్మతో దేవుని భక్తి చేయాలా, హృదయ పూర్తిగా దేవుని హత్తుకునే మనుషులుగా మారాలా. పెదవులతో దేవుడు స్తోత్రం చెప్పి హృదయంతో ఎక్కడెక్కడో జరిపే వ్యక్తిగా ఉంటే నీ కార్యాలన్నీ కూడా గాలిలో ఉంటే తప్ప జీవితంలో చూసే వ్యక్తిగా నువ్వు మారలేవు, అనుభవించే వ్యక్తిగా నువ్వు మారలేవు. నేటి దినాల్లో ఎంతో మంది జీవితాలు త్వరగా దేవుడి చేత మేలుచులు ఆశపడతారు, కానీ వారి హృదయాల మట్టిగా దేవుడికి దూరంగా ఉంచుతారు, వారి ఆలోచనలు కూడా దేవుడికి దూరంగా ఉంచుతారు. పెదాల మీద భక్తి చేసేవారి జీవితాలు, పెదాల మీద దేవుని కేవలం నామస్తుతి కొరకు ప్రార్థించేవారి జీవితాలు ఎన్ని సంవత్సరాలు దేవుడితో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు పెదాల మీద భక్తి చేస్తున్నా జీవితంలో మేలు చూడలేక
కార్యాలు చూడలేక నెలలు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ వారి జీవితాలు అనుకున్న స్థానాన్ని, అనుకున్న మేలుని, అనుకున్న కార్యాన్ని చూడలేక చాలా మంది ఏడుస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నమ్ముకున్న దేవుడి రక్తమాంసాలు లేవు, నీవు నమ్ముకున్న దేవుడికి దేహం లేదు, నువ్వు నమ్ముకున్న దేవుడు చెట్టు పుట్ట కాదు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆత్మస్వరూపమైన దేవుడు. దేవుడు స్తోత్రం. ఆత్మస్వరూపమైన దేవుడికి నీకు ఇచ్చిన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, నమ్మకముగా పిడికిలి గుండెల్లో దేవుడికి చోటిచ్చి యథార్థముగా దేవుని ప్రార్థించే వ్యక్తి నువ్వు మారగలిగితే, ఆత్మస్వరూపమైన దేవుడికి ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తులుగా మారుతున్నప్పుడు, అలా ఆరాధించే వారి జీవితాల్లో దైవ కార్యములు జరుగుతూ ఉంటాయి. దేవుడు వారి కుటుంబాల్లో మేలు చేస్తూ ఉంటాడు. అద్భుతమైన కార్యాలు వారి కుటుంబంలో జరుగుతూ ఉంటే తక్కువ దినములు ఎక్కువ మేలు చూసే వ్యక్తులుగా మారుతూ ఉంటారు. దేనికోసమైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో, దేనికోసమైతే హృదయపూర్తిగా దేవుని నమ్మి ప్రార్థించే వ్యక్తులు మారుతారో, దేనికోసమైతే దేవుడి సన్నిధిలో ఆత్మతో సత్యముతో దేవుడికి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారో, వారి జీవితాల్లో దేవుడి కార్యం ఆలస్యం చేయక, లేట్ చేయక, వారు కోరుకున్న మరుక్షణమే దేవుడి కనికరము చేత, దేవుడి కృప చేత, దేవుడి ఆశీర్వాదాల చేత ఆత్మతో ఆరాధించే వారి జీవితాలు దేవుళ్ళో పండుతాయి. తప్పలగొట్టండి. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం అంటుంది, ప్రతి మనిషి కూడా దేవుడి ద్వారా త్వరగా కార్యము జరగాలని కోరుకుంటున్నారు, కానీ హృదయాల మట్టిగా దేవుడికి దగ్గరగా ఉంచడం లేదు. దేవుడి చేత త్వరగా మేలు కోరుకోవాలని ఆశ ప్రతి మనిషి కలిగి ఉంటున్నారు. దేవుడి చేత ప్రతి కార్యక్రమంలో త్వరగా జయించాలని ప్రతి మనిషి కోరుకుంటున్నారు. అయితే మనసులో ఉన్న కోరికను త్వరగా జయించాలంటే, బ్రతుకులో అనుకున్న మేలు దేవుని బట్టి నీకు త్వరగా జరగాలంటే, దేవుని బట్టి అద్భుతం ఆలస్యం కాకుండా విలువంటే పొందుకున్న కుటుంబాలుగా మారాలంటే, దేవుడి వాక్యం అంటుంది, హృదయాన్ని ప్రభుకి ఇచ్చే వ్యక్తిగా మార్చుకో. నీ మనసు దేవుడికి ఇచ్చేవాడిగా, హృదయాన్ని దేవుడికి ఇచ్చేవాడిగా, నీ మనసు ఎక్కడో పెట్టే వ్యక్తి కాకుండా దేవుడికి దగ్గరగా జీవితాన్ని మార్చుకుంటే, హృదయాన్ని దగ్గరగా ప్రభువుకు అప్పగించుకుంటే, నీ మనసు దగ్గరగా ప్రభువు అప్పగించుకుంటే, ఎంత దగ్గరగా నువ్వు మారుతావో అన్ని అద్భుతాలు చూస్తూనే ఉంటావు. దేవుడి స్తోత్రం. దేవుడికి దగ్గర అయ్యే కొలది ఒక్కొక్క అద్భుత కార్యం దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతావు. నీ మనసు దగ్గర అవుతుంటే, హృదయం దగ్గర అవుతుంటే, మనిషిగా దేవుడు దగ్గరగా మారుతూ ఉంటే, నీ పిడికిడి గుండెల్లో దుఃఖం కన్నీల రూపంలో దేవుడు ముందు ఒలగబోస్తూ ఉంటే, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, నీ ఆత్మను మార్చుకునే వ్యక్తిగా మారుతూ ఉంటే, ఎక్కడో ఉన్న దేవుడు నీకు దగ్గరగా మారిపోతూ ఉంటాడు. నీ ఇంటికి దగ్గరగా మారిపోతూ ఉంటాడు. నీ బతుకు దగ్గరగా మారిపోతూ ఉంటాం. ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, నువ్వు చేస్తున్న ఆరాధన, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేసే కన్నీరు చూసిన దేవుడు పరలోకములో ఉండలేక వేగవృద్ధిగా మారి నీ వద్దకు వచ్చి దేనికోసమైతే ఏడుస్తున్నావో అవన్నీ కూడా టకటక చేసి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు అంటున్నాడు, దేవుడి చేత త్వరగా మేలు కోరుకుంటున్నా కానీ నీ భక్తి జీవితం పెదవుల మీదే ఉందా? నీ హృదయం ఎక్కడ పెడుతూ ఉన్నావు? అందుకే దేవుడి వాక్యం అంటుంది, ప్రజలందరూ కూడా పెదవులతో గణపరిచే వ్యక్తులుగా ఉన్నారు, కానీ వారి హృదయాల మరి ఎక్కడ ఉన్నాయంటే దేవుడికి దూరంగా ఉన్నాయి. దేవుడికి దూరంగా ఉన్న మనస్తత్వాలు దేవుడి చేత త్వరగా మేలు చూడలేరు. దేవుడికి దూరంగా ఉన్న హృదయాలు కలిగిన మనుషులు త్వరగా అద్భుతమైన కార్యం చూడలేరు. మనము దేవుడి చేత త్వరగా కార్యం చూడాలంటే, త్వరగా మేలు చూడాలంటే, త్వరగా అద్భుతం చూడాలంటే, త్వరగా స్వస్థ చూడాలంటే, త్వరగా అనుకున్న బిడ్డలు పొందుకోవాలంటే ప్రభు అంటున్నాడు, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించండి. దేవుడి స్తోత్రం. తెలుసుకో క్రైస్తవా, దేవుడే ఆత్మస్వరూపం. తెలుసుకో క్రైస్తవా, దేవుడే ఆత్మస్వరూపే. ఆత్మ కలిగిన వాడికి ఆత్మతో ప్రార్థన, ఆత్మ కలిగిన వాడికి ఆత్మతో ప్రార్థన.
చేసేవారిగా మారాలి మనుషులు అందరూ, చేసేవారిగా మారాలి మనుషులు అందరూ, చేసేవారిగా మారాలి మనుషులు అందరూ, చేసేవారిగా మారాలి మనుషులు అందరూ. పైపైన పదవులతో భక్తి చేస్తే హృదయాన్ని దూరముగా దేవుడు చూపే, పైపైనే పదవులతో భక్తి చేస్తే హృదయాన్ని దేవుడికి దూరముగా చూపే. ఎన్నాళ్ళు నీవు ముందుకెళ్ళినా మేలు నీవు చూడలేవుగా, ఎన్నాళ్ళు నీవు మందిరంకెళ్ళినా మేలు దేవుడు చూడలేవుగా. ప్రార్థించి ప్రార్థించి మోకాలే అరిగిపోతాయి, ప్రార్థించి ప్రార్థించి మోకాలే అరిగిపోతాయి. దేవుడి కరికరము దేవుడయ్యా, దేవుడి కరికరము దేవుడయ్యా, చూడాలి నీ వాడిగా మిగిలిపోతావు, చూడాలి నీ వాడిగా మిగిలిపోతావు. మారాలి కనులారా మారాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక ఆడది మనసు పెట్టి వంట చేయకపోతే ఆ భర్త వంట తెల్లాడు అమ్మ, అంతేనా? ఎక్కడో మొగలాకుల మీద మనసు పెట్టి అటు చూసుకొని ఏ వేత్తనో తెలియకుండా కూరలు వేసావంటే ఆ కూర చండల దేవుడి స్తోత్రం. మనసు లేకుండా కూర వండితే రుచిగా ఎలా మారదు, మనసు లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎలాగైతే గమ్యించారో లేవో, హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా పెదాల మీద భక్తి చేస్తే దేవుడి చేత మేలు చూసే వ్యక్తులు ఇప్పటికీ మారలేం. ఈ రాత్రి కాలమందు నీవు కూడా దేవుడి చేత త్వరగా కార్యం పొందుకోవాలి. పరిగెత్తి ఏంటోనండి ఎన్నిసార్లు దేవుడు మందిరికి వెళుతున్నా నా కార్యం అవట్లే, పక్కోడికి అయిపోతే బాధపడుతున్నావా? అయితే లోపం నీలోనే ఉంది. దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు. ప్రతి మనిషిని కూడా సమాన భావంతో ప్రేమించి న్యాయం చేసే దేవుడు. అయితే ఆ దేవునికి న్యాయం చేయాలంటే, ఆ దేవునికి మేలు చేయాలంటే, ఆ దేవుని కన్నీళ్లు త్వరగా తుడాలంటే, ఆ దేవుని ఆదుకునే వ్యక్తిగా మారాలంటే పెదవులతో దేవాస్తోత్రం అని హృదయాన్ని లోకానికి ఇచ్చే వ్యక్తిగా ఉంటే జీవితకాలం అంతా నువ్వు స్తోత్రం చెప్పినా, జీవితకాలం అంతా వారాలు వచ్చినా, జీవితకాలం అంతా నువ్వున్న మందులోకి వెళ్ళి కూర్చో తప్పట్లు కొట్టినా బతుకులో అనుకున్న కార్యం జరగదు, అనుకున్న మేలు జరగదు. కానీ నీకంటే కొత్తగా ముందుకు వచ్చిన వారి జీవితాలు హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, నమ్మకం ప్రభు మీద పెట్టుకున్నప్పుడు, వారి యథార్థమైన మనసుతో దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి మారుతూ ఉన్నప్పుడు, తెలిసి తెలియ ప్రార్థన వారు చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రార్థన విన్న దేవుడు, ఆ మనసు విన్న దేవుడు, ఆ హృదయం చూస్తున్న దేవుడు వారికి దేవుడికి దగ్గరికి ఎవడు ఇష్టపడుతూ వస్తుండ కొలది దేవుడు దగ్గరగా మార్చబడతాడు, తండ్రి దగ్గరగా మార్చబడతాడు. ఊహించలేని కార్యాల చేత, అనుకూలని మేలు చేత అటువంటి కుటుంబాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23 వచనం ఒకసారి. 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించవలను. అమ్మా, కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడును చచ్చే ఉన్నది, వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలని దగ్గర తప్పులు కొట్టండి. హల్లెలూయా. ఏ కన్న తండ్రులైనా డూప్లికేట్ కొడుకులు కోరుకుంటారా? చెప్పండి, చేతులు పైకెత్తిన ఒకసారి. నా కొడుకు డూప్లికేట్ ప్రేమ చూపించాను చేతులు పైకెత్తింటే. ఏ కన్న తండ్రి అయినా తల్లి అయినా బిడ్డలు యథార్థమైన ప్రేమనే కోరుకుంటారు. వారి మనస్సులో డూప్లికేట్ ప్రేమ కాదు, నటించే జీవితం కాకుండా యథార్థమైన ప్రేమతో నా బిడ్డను ప్రేమించాలని కోరుకుంటారు. అలా ప్రేమించే బిడ్డల వైపు తల్లిదండ్రులు చూసి మురిచిపోయి వారు సంపాదించే ప్రతి ఆస్తిని కూడా వారికి ఇవ్వాలని వాళ్ళు తెలియక రాసిపెట్టి ఉంచుతారు. అంటే ఏ తల్లిదండ్రులైనా తన వద్ద ఉన్న బిడ్డల జీవితాల్లో యథార్థమైన ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. యథార్థమైన ప్రేమను వారు పొందుకోవాలని ఊహించుకుంటూ ఉంటారు. వాక్యం అంటుంది,
నన్ను ఆరాధించేవారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలని ఎవరి కోరికంట? దేవుడి కోరిక. తప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి గాని బిడ్డ నుంచి డూప్లికేట్ ప్రేమ కోరుకుంటలేదు, నామకార్థమైన ప్రేమ కోరుకుంటలేదు, పెదాలతో అమ్మ అని చెప్పి వెనక్కి వస్తే ఊరి తిట్టే కొడుకును కోరుకుంటలేదు, కానీ ప్రేమతో పిలిచే పిలుపును కోరుకుంటున్నాం. యథార్థమైన ప్రేమ కలిగే బిడ్డ పిలుపుని వాసిస్తున్నాం. అటువంటి కుమారులు చూసినప్పుడు వారిని ప్రేమించే తల్లిదండ్రులుగా నువ్వు మారి వారి అవసరాలు తీర్చడానికి ఎంత ఖర్చు అయినా వారి కోసం కష్టపడి వారి అవసరాలు తీరుస్తాం. అలాగే దేవుడు అంటున్నాడు, డూప్లికేట్ బిడ్డలు నాకొద్దు, డూప్లికేట్ భక్తులు నాకొద్దు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని పరలోకంలో ఉన్న తండ్రి కోరుకుంటూ ఉన్నారు. ఈనాడు చాలా మంది జీవితం 100% మనుషులు పెదాలతోనే దేవుని మెచ్చుకున్నవారు ఉన్నారు, పెదాలతోనే దేవుని గణపరచువారు ఉన్నారు, కానీ నిజముగా యథార్థముగా ఆత్మతో దేవుణ్ణి హత్తుకునే మనుషులు కనబడకపోవడం వల్ల బైబిల్లో ప్రభు అడుగుతున్నాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలా కావాలి. తప్పన కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ కొడుకు మంచిగా ఉంటే, నీ కూతురు మంచిగా ఉంటే, నేను యథార్థంగా ప్రేమించే తల్లిదండ్రులుగా అనుకొని వారు భావించి నేను ప్రేమించే బిడ్డలుగా ఉంటే, నువ్వు సంపాదించిన సంపాదన ఎవరికిస్తావు తల్లి? ఎవరి కోసం ఇస్తావంటే నువ్వు రెక్కల కష్టం ప్రతిదీ కూడా నేను ప్రేమించే కొడుకు నువ్వు ఇస్తావు, నిన్ను ప్రేమించే కూతురికి ఇస్తావు, వారి కోసం కష్టపడతాం, వారి కోసం శ్రమిస్తాం, నువ్వు సంపాదించినంతా కూడా వారికి ఇవ్వాల, దాచిపెట్టి వారికి ఇస్తావు. దేవునికి ఇవ్వడా? ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తే, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తే, నిజముగా దేవుని ప్రేమించి ప్రార్థించే వ్యక్తిగా మారితే ఇంకెవరికి దేవుడు ఇస్తాడు? ఎవరైతే ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తారో, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తారో, ఆయన కోరుకున్న ఈ కోరిక ఎవరైతే ఆత్మతో సత్యముతో ఉండి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మారుతూ ఉంటారో, ఆ కోరిక దేవుడు తీరుస్తున్నావు కనుక భూలోకములో ఒక బిడ్డగా నువ్వు తీరుస్తున్న కోరికను చూసిన దేవుడు ఆయన చేతుల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని త్వరగా నీకు అందిస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక తల్లి బిడ్డ ప్రేమ కోరుకున్నట్లుగా దేవుడు మనుషులు ప్రేమ కోరుకోవడం తప్ప, ఒక తండ్రి బిడ్డ ప్రేమ కోరుకున్నట్లుగా పరలోక తండ్రి మనుషులు ప్రేమ యథార్థం కోరుకోవడం తప్ప అంటే, ఈనాడు 90% మనుషులు దేవుణ్ణి ప్రేమించేవారు కనబడతలేదు, పూర్ణ ఆత్మతో ఆరాధించేవారు కనబడతలేదు, కానీ పెదాల మీద భక్తి చేసేవారు కనబడటం వల్ల నేటి దినాల్లో దేవుడు మనుషులకు సహాయం చేద్దామన్నా సహాయం చేసుకునే పరిస్థితుల్లో మనుషులు భక్తి లేకపోవడం వల్ల, మనుషులు విశ్వాసం లేకపోవడం వల్ల, మనుషులు ప్రార్థనా జీవితం అటువంటిది లేకపోవడం వల్ల దేవుడు చేద్దామన్నా చేసే అవకాశం దేవుడికి ఇవ్వక సంవత్సరాలు గడిచిపోతున్నా, నెలలు గడిచిపోతున్నా, వారాలు గడిచిపోతున్నా, మోకాలు అరిగేలాగా జపాలు తపాలు మందిరంలో చేస్తున్నా, బతుకులో కార్యం చూడలేక, జీవితంలో మేలు చూడలేక, అద్భుతాలు ఆశించి దొరక్క ఏడ్చే క్రైస్తవులు, ఏడ్చే మనుషులు కోకొల్లలుగా ప్రపంచంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతుండగా జీవితాన్ని మార్చుకునే వ్యక్తిగా మారు. ఎంతకాలం పెదాలతో భక్తి చేసి నీకు ఇష్టమైన మార్గంలో పరిగెత్తి హృదయాన్ని ఎక్కడో పెట్టుకొని దేవుడికి దూరంగా ఉండి ఆశీర్వాదం కోరుకున్నావేమో, మేలు కోరుకున్నావేమో, ఆరోగ్యాన్ని కోరుకున్నావేమో, సంతానం కోరుకున్నావేమో, అప్పుల్లో విడుదల కోరుకున్నావేమో, గౌరవప్రదమైన విలువ కలిగిన పదవులు కోరుకున్నావేమో, దేవుడికి దూరంగా ఉండి నీ మనసును బట్టి దగ్గరగా మారినంత కాలం కూడా నీ ఆశ ఆశలాగా ఉండిపోతుంది, నీ కోరిక కోరికలా మిగిలిపోతుంది తప్ప దేవుడి చేత మనం మేలు చూడలేం, దేవుడి చేత మన కార్యం చూడలేం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తండ్రి మనుషుల జీవితాల్లో కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో చేస్తున్న ఆరాధన డూప్లికేట్గా ఉంటే చచ్చే వరకు మేలు చూడలేవు, కానీ యథార్థముగా దేవుని ప్రేమించే వ్యక్తిగా, యథార్థముగా దేవుని ఆరాధించే వ్యక్తిగా, యథార్థముగా నీ అంతరంగంలోంచి ఒక్కొక్క మాట దేవుడికి ప్రార్థన రూపం తెచ్చదిగా ఉంటే దైవజనమా, నువ్వు కోరుకున్న దానికంటే 100 ఆశీర్వాదాలు, 100 మేలు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ కుటుంబ సభ్యులు కూడా దేవుడు సరిగా తెలియదు. ఎన్నో సంవత్సరాలు విగ్రహాల జీవితాన్ని పంచుకున్నవారు, వారికున్న కష్టాన్ని బట్టి, వారికున్న బాధను బట్టి, ఎక్కడికి వెళితే, ఏ చెట్టుకి తాడి కడితే, ఏ సిద్ధాంతం వద్దకు వెళితే ఎక్కడికి జీవితాలు మారుతాయని చెప్పి డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసి కూడా పరిగెత్తిన దినాలు వారి జీవితాలు కనబడుతున్నాయి. ఎన్నోసార్లు వారు ప్రయత్నాలు చేసుకున్నారు, ఎక్కడెక్కడ వారు తిరిగారు, ఎక్కడికి వెళ్ళినా వారి జీవితాల్లో సంతోషాన్ని చూడలేకపోయారు, ఆనందాన్ని చూడలేకపోయారు. ఎక్కడికి వెళ్ళినా డబ్బెత్తే చాలు మీ జీవితాలు మారిపోతున్నా వారు కనబడుతున్నారు. ఒక సిద్ధాంతం వద్దకు వెళితే అంటాడు, డబ్బెత్తే చాలు తప్ప మనిషి మనం కోరుకోడు. ఒక పంతుల దగ్గరికి వెళ్తే వాడు చెప్తాడు, నోములు నియమని చెప్తాడు తప్ప హృదయాన్ని మార్చుకోమని చెప్పడు. ఎక్కడికి వెళ్ళినా వారు పలుకుతున్న మాట, డబ్బెత్తే జీవితాలు మారుతాయి, నిమ్మకాయలు కట్టుకుంటే జీవితాలు మారిపోతాయి, ఇదిగో ఈ కొబ్బరికాయ అని అంటారు తప్ప హృదయాన్ని మార్చుకుంటే జీవితాలు మారుతాయి అని చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క యేసయ్య తప్ప ఎవడు లేడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. బతుకును మార్చుకుండా జీవితం ఎలా మారుద్దిరా? డబ్బెత్తే జీవితం మారిపోతుందా? నిమ్మకాయల బట్టి జీవితం మారిపోతుందా? చెట్టుకు తాడు కడితే జీవితం మారిపోతుందా? మొలక తాయిది జీవితం మారిపోతుందా? ఎక్కడికి వెళ్ళా మారదు. మనసు దేవుడికి ఎత్తే జీవితం మారుతుంది, హృదయం దేవుడికి ఎత్తే జీవితం మారుతుంది. నీ తిరుగుళ్ళు వదులుకోవాల్సి మనసారా దేవుడి వద్దకు వస్తే జీవితం మారుతుంది. యేసు వద్దకు వచ్చిన వాడికి డబ్బు ధనం అడగడు దేవుడు. మనసు మార్చుకోమంటాడు, హృదయాన్ని మార్చుకోమంటాడు, ఆలోచనలు మార్చుకోమంటాడు, తలంపులు మార్చుకోమంటాడు. నీ పెదవులతో భక్తి చేసేవాడే కాకుండా పిడికిడి గుండెలో నాకు చోటిచ్చి భక్తి చేసేవాడిగా మారు నాయనా అంటాడు. అది మారిన వారి జీవితం చీకటిలో ఉండదు, అగాధములో ఉండదు, కన్నీరులో ఉండదు, పేదరికలో ఉండదు, అప్పులో ఉండదు, శాపలో ఉండదు, దరిద్రములో ఉండదు. కానీ దేవుడి చేత వారు దీవించబడతారు, దేవుడి చేత వారు మేలు చూస్తారు, దేవుడి చేత ఉన్నతమైన స్థానంలో వారి కుటుంబాలు కట్టబడతాయి. 4 రూపాయలు ఎక్కడికి వెళ్ళి చూసేవారుగా మారుతూ ఉంటారు. ఏది కోరుకున్నా భగవంతుడు దగ్గరగా ఉంటాడు కనుక ఏదో ఒక రూపంలో వారి జీవితాల కార్యాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు దాకా వారి జీవితంలో మనశ్శాంతి లేని బ్రతుకులు మనశ్శాంతి కలిగి మార్చబడతారు. అప్పుడు దాకా వండుకున్న కూడు డైనేజీలో పడే దినములు పోతే కలిసి భోజనం చేస్తారు. అప్పుడు దాకా వారు నరుక్కునే పరిస్థితుల కుటుంబాలు ప్రేమించే కుటుంబాలుగా మారిపోతాయి. అప్పుడు దాకా వారి జీవితాలు రాత్రులు నిద్రలేక పగలు నిద్రలేక విచారముతో ఉన్న బతుకులు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తూ ఉంటారో ప్రశాంతముగా రాత్రి దేవుడు నిద్రపోతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ధనము కోరడు యేసు దేవుడు, డబ్బులు కోరడు యేసు దేవుడు. ధనము కోరడు యేసు దేవుడు, డబ్బు కోరడు యేసు దేవుడు. ఎక్కడికెళ్ళినా డబ్బులు కోరుతారు, ఎక్కడికెళ్ళినా ధనము కోరుతారు, ఎక్కడికెళ్ళినా డబ్బులు కోరుతారు, ఎక్కడికెళ్ళినా ధనము కోరుతారు. బతుకు మార్చే దేవుడు నిన్నే కోరాడు, బతుకు మార్చే దేవుడు నిన్నే కోరాడు. వింటావా దేవుడి వాక్యము, నీ జీవితాన్ని మార్చే సత్యవాక్యము. వింటావా దేవుడి వాక్యము, నీ బతుకుని మార్చే సత్యవాక్యము. వినికిడి గుండెల్లో దేవుడు చోటిస్తే సమస్తము దేవుడు నీకిచ్చెను. వినికిడి గుండెల్లో దేవుడు వసిస్తే సమస్తము నీకు దేవుడు ఇచ్చెను. అడగకమున్న అన్ని ఇచ్చేవాడుగా, అడగకమునకు అన్ని ఇచ్చేవాడుగా. పరుగు పరుగున దేవుడు వస్తాడు, సమృద్ధి కలిగిన కృపణిస్తాడు. పరుగు పరుగున దేవుడు వస్తాడు, సమృద్ధి కలిగిన
ఇస్తాడు, కన్నెలనే కష్టాలనే బాధలనే ఇస్తాడు. అన్న తండ్రిగా మారిపోతాడు, కడుపులో నిన్ను దాచుకుంటాడు. అన్న తండ్రిగా మారిపోతాడు, కడుపులో నిన్ను దాచుకుంటాడు. కళ్ళ నిండా ఆనందం, గుండెలోన ధైర్యము, హృదయమైన మనశ్శాంతి ఇస్తాడు. కళ్ళ నిండా ఆనందం, గుండెల నిండా ధైర్యము, హృదయమైన మనశ్శాంతి ఇస్తాడు. కంటికి రెప్పాలా కాచుకుంటాడు, నీడా వాళ్ళే నిన్ను విడువాడు. కంటికి రెప్పాలా కాచుకుంటాడు, నీడా వాళ్ళే నిన్ను విడువాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ లోకులు ఎవరైనా నీకు పేదరికలో సహాయం చేయాలంటే ఎంతో కొంత లంచమిస్తే తప్ప నీ మాట వాళ్ళు చెల్లిపటం. దేవుడు స్తోత్రం. కానీ దేవుడు నీ పక్క రావాలంటే, నేను ఆదుకునేవాడిగా మారాలంటే, నేను ప్రేమించేవాడిగా మారాలంటే ఆయనకి కొబ్బరికాయ కొట్టక్కల్లా, మేకపోతుని ఇయ్యక్కల్లా, గుర్రును కొయ్యక్కల్లా, టెంకాయ కొట్టక్కల్లా, అట్టుపల్లి ఎట్టకలే. కానీ నీ మనస్సు నిండా ఆయన ఆరాధిత. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా కార్యం చేయాలంటే మేకపోతే ఎత్తావా అంటారు. నిజమన్నమాట. అమ్మా అంటావు. దేవుడు స్తోత్రం. ఆపదలో ఉన్నాను తల్లి అంటే ఏసై మేకనే, నాకు మేకనే అంటే నీకు ఇస్తా. దేవుడు స్తోత్రం. కానీ యేసుక్రీస్తు జీవితాన్ని బాగా పరిశీలిస్తే నీకంటే మంచి మనసు కలిగినవా, తల్లిగా బిడ్డ పట్ల ఎంత ప్రేమ అయితే నువ్వు కలిగి ఉంటావో నీకంటే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి యేసుబాబు ఒక్కడే. తప్పలుకోండి. హల్లెలూయా. నువ్వు పేదవాడవైనా, కూటికి లేకపోయినా, అంగహీనుడిగా ఉన్నా, రోగంతో ఏడుతున్నా, జబ్బులతో మంచం మీద పడి ఉన్నా, తాటే గుడిసెలో ఉన్నా, ఊరు పేరు లేకపోయినా, సమాజాన్ని పట్టించుకోకపోయినా, ఊరు ఎవరిని గౌరవించకపోయినా, నీ జీవితం కింద నేల పడుకునే పరిస్థితి ఉన్నా, దేవుని ఆత్మతో ఆరాధించే వ్యక్తి అయితే నీ పూరు గుడిసెలోకి వస్తాడు ఆ దేవుడు. తప్పదు. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడు పూరు గుడిసెకి రావాలంటే వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక అధికారి పేదవాటికి రావాలంటే వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక రాజకీయ నాయకుని ఇంటికి రావాలంటే నువ్వు 10 ఎకరాల పొలం కలిగి ఉండాలా, 5 అంతస్తుల బిల్డింగ్ కలిగి ఉండాలా, ఊర్లో నీకు మంచి పేరు ఉంటేనే వస్తారు. దేవుడి స్తోత్రం. పేదోడింటికి రావాలంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ సృష్టికర్త దేవుడు, లోకాన్ని శాసించే దేవుడు, ప్రపంచాన్ని ఏర్పరిచే దేవుడు, పంచభూతాలు కలిగించిన దేవుడు, సమస్త అధిపతైన దేవుడు, చిటికెత్తే లక్షలాది దేవదూతులు ఆయన సైన్యముగా ఉన్న దేవుడు, పేదవాడి గుండెల్లో దేవుడు చోటెత్తే ఆత్మతో దేవుడిని ఆరాధించే మనిషిగా ఆ పేదవాడు మారిపోతే, ఓ కన్నీళ్ళలో ఉన్నవాడు దేవుడి దగ్గరగా మారి జీవితాన్ని మార్చుకొని దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారితే వాడు పేదోడా, వాడు గుడ్డోడా, వాడు నల్లగా ఉన్నాడా, వాడు తెల్లగా ఉన్నాడా, వాడు పొట్టిగా ఉన్న దేవుడు చూడగానే లోపల అంతరంగాను చూసి పరుగున వస్తాడు. దేవుడు స్తోత్రం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా పై రూపంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఆలోచిస్తారు. ఏదైనా పాస్టర్ గారు పెద్ద కారు వేసుకో, అమ్మో పెద్ద పాస్టర్ గారు, దేవుడు స్తోత్రం. నాలాంటి బైక్ ఏమొచ్చింది సార్, బైక్. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారిని మోసుకో తప్ప. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన దేవుడు సర్వత్రిక దేవుడు అయినా నీ పై రూపాన దేవుడు చూడలా, నువ్వు పెట్టే ఆహారం దేవుడు చూడలా, నీ అంతరాత్మను దేవుడు చూస్తాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. గత కాల హృదయాన్ని మార్చుకున్నావు, ప్రభుకు దగ్గరికి కావాలనుకుంటున్నావు, పిడికిడి గుండెల్లో ప్రభుకు చోటిచ్చో, నేను పేదరికలో ఉన్న తండ్రి నాకు సరైన నివాసము లేదయ్యా, కట్టుకున్న భర్త జీవితంలో ప్రేమ దొరకడం లేదయ్యా, నా బిడ్డలో మనశ్శాంతి లేదు తండ్రిని ఏడుస్తూ ఆ మందిరకు వచ్చినప్పుడు నీ గుండెల్లో వేదన దేవుడు చూస్తాడు, కళ్ళల్లో కన్నీరు దేవుడు చూస్తాడు, మారుతున్న మనుషులు దేవుడు చూస్తాడు. నువ్వు ఆస్తి కలిగిన దానివా, పొలం నీకుందా, బ్యాక్గ్రౌండ్ ఉందా, దేవుడు చూడలేదమ్మా. నీ మనస్సు తెరుచుకుంటూ ఉంటుంటే నీ అంతరాత్మలు యేసు బొమ్మ కనబడుతుంది. దానికోసం వచ్చాడు ఆయన పరుగున. దేవుడి స్తోత్రం.
ఈరోజు నీ త్వరగా కార్యాలు దానికి కారణం దేవుణ్ణి బలముగా నమ్మాల ప్రయత్నం చేస్తున్నావు, దేవుడి దగ్గరికి అవ్వాల ప్రయత్నం చేస్తున్నావు, వచ్చేదాని ప్రార్థనతో ఆత్మతో దేవుని ఏడుస్తున్నావు. అందుకే నీ తండ్రి నీకు దూరంగా లేక దగ్గరగా మారి ఊహించలేని కార్యాల చేత, ఊహించలేని మేలు చేత నీకు చేసి ఆశ్చర్యపరిచి యేసు బాబు ఇంత గొప్ప దేవుడా అనేలా చేశాడు మహానుభావుడు. దేవుడి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక అన్నా స్త్రీ కనబడుతూ ఉంది. ఆమె జీవితంలో ఆమెకు అన్ని ఆస్తుపాస్తులు చాలా ఉన్నాయి, కానీ ఆమె జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దైవజనమ పిల్లలు లేరు. ప్రతి సంవత్సరం కూడా సియోను యెరూషలేము ప్రార్థన మందిరంకి వెళ్ళి అనేకమైన కానుకలు, అనేకమైన ఆనాడు బలర్పించేవారు, అనేకమైన వాటిని ఇస్తూ వచ్చేది. కానీ ప్రతి సంవత్సరం వెళుతున్న దేవుడు మందిరానికి, ప్రతి ఏటేళ్ళు మొక్కుబలు చెల్లిస్తుంది, కానీ ఆమె జీవితంలో ఉన్న కార్యం జరుగుతుందా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అన్న జీవితంలో దేవుడి కనికరం రాలా. నెలలు గడిచిపోతున్నాయి, ప్రతి సంవత్సరం కూడా మొక్కుబడి చెల్లిస్తూనే ఉంది, ప్రతి సంవత్సరం కూడా కానుకలు దేవుడి సన్నిధిలో ఇస్తూనే ఉంది. కానీ ఆమె ఎన్ని చేస్తున్నా, ఎన్ని కానుకలు ఇస్తున్నా, ప్రతి సంవత్సరం కూడా ఆ యెరూషలేము పట్టణంలోకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుబడి చెల్లిస్తున్నా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, కానీ హన్నా జీవితంలో కార్యమట్టిగా వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుడికి అన్ని ఇస్తారండి. అన్నట్టు నేను ఇంకో దశంభాగం ఇచ్చాను, కానుకలు ఇస్తున్నాను, వ్యవసాయం పడితే తొలిపోతే అతను ఏంటో ప్రభు నా మీద జాడలా మీకు. దేవుడి స్తోత్రం. వారు దేవుడితో మాట్లాడుతూ ఉంటారు, నీకేం తక్కువ చేశారయ్యా? ఎవరితో నీకేం తక్కువ చేశా? తొలిపొత్త నీకు ఇస్తున్నానా? కోడు గుడ్డు పెడితే గుడ్డు నీకు ఇస్తున్నానా? దశంభాగా నీకు ఇస్తున్నానా? కానుక నీకు ఇస్తున్నానా? ఇంకా నాకెందుకు ఏం జరగలని చెప్పి నీకేం తక్కువ చేస్తానయ్యా అని చెప్పి ప్రార్థన గదిలో ప్రభుత్వం మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుడు స్తోత్రం. ప్రతి సంవత్సరం కూడా హన్న దేవుడు మందిరికి వెళ్ళింది, ప్రతి సంవత్సరం కూడా మొక్కుబడులు చెల్లిస్తుంది, ప్రతి సంవత్సరం కూడా కానుకలు ఇచ్చింది, కానీ హృదయాన్ని దేవుడికి కొత్త. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చదవండి 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. అది కాదు, ఏలినవాడా మనోదుఃఖం గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను అయినను మద్యమునైనను చేయలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని దగ్గర తప్పుడు కొట్టండి. హల్లెలూయా. ప్రతి సంవత్సరము నామకార్థంగా ప్రభువు దగ్గరికి వెళ్ళి పదాలతో 4 పాటలు పాడి భక్తి చేసి ఏదో సమర్పించి వచ్చేసి ఆమె జీవితం చూస్తూ ఉంటే నామకార్థ పదాలతో చేసే భక్తి ఎన్ని సంవత్సరాలు చేసినా ఆమె కార్యం జరగక వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకరోజు అనుకుంది, ప్రతి సంవత్సరం నాకు తోచిన కానుకలు ఇచ్చికెళ్తున్నాను, ప్రతి సంవత్సరం మొక్కుబడులు చెల్లిస్తున్నా, కానీ ఈసారి నా హృదయాన్ని దేవుడికి ఎత్తాను. దేవుడి స్తోత్రం. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని మోకరించి ఏడుతూ ఉంది. హృదయం నిండా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటుంది, హృదయముతో దేవుడితో మాట్లాడుతుంది. మనసంతా కూడా విషయం మారా మనసంతా కూడా దేవుడికి ఇస్తూ ఆమె కన్నీళ్లు ఆగిపోయే వరకు, హృదయ భారం తీరే వరకు కూడా హృదయముతో దేవుడితో మాట్లాడుతూ కన్నీళ్లు ప్రభు ముందు కుమ్మరిస్తూ తన మనసంతా కూడా దేవుడి ముందు ఏం చేస్తుందంట? ప్రభుగిస్తూ కుమ్మరిస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హన్నా చేసిన ప్రార్థన దేవుడు ఉండలేకపోయాడు, దేవుడు చలించిపోయాడు. మనసుతో అన్న ప్రార్థన చేస్తూ ఉంటే, హృదయముతో అన్న ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని గుండెల్లో పెట్టుకొని కన్నీళ్లతో ఆరాధిస్తూ ఉంటే, పరలోక దేవుడి సన్నిధిలో పునాదులు కదలడం ప్రారంభించబడి ఆకాశంలో దేవుడు కనులెత్తి చూస్తూ ఉండగా హన్న దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటే ఆ ఆరాధన పరలోక దేవుడి సన్నిధి పునాదిని కదిలించిందే కొట్ట. హల్లెలూయా. మరి గత కాలము కూడా ప్రభు మందికి అన్న వెళ్ళిందే, గత సంవత్సరం కూడా దేవుడి సన్నిధికి అన్న వెళ్ళిందే.
ఎందుకు ఆమె జీవితంలో ఒక మార్పు చూడలేకపోయిందంటే పెదాల మీద ప్రార్థన చేసింది, పెదాల మీద భక్తి చేస్తుంది కనుక దేవుడి కనికరము హన్నా ప్రార్థనకు వెళ్ళేది. కానీ ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు ప్రార్థన చేస్తూ కన్నీరుతో దేవుని బతమానుకుంటుందో, హన్నా చేసిన ప్రార్థన భూలోకములో ప్రార్థన చేస్తే కొన్ని వేల కిలోమీటర్ అవతల ఉన్న దేవుడి సన్నిధిలో వినబడుతుంటే ప్రభు మనస్సు కరిగిపోయి తప్పుడు దేవుడి స్తోత్రం. ఎవరు ప్రార్థన వస్తూ చూస్తే యెరూషలేము ప్రార్థన, అన్న ప్రార్థన ప్రభు కనబడుతుంది, అన్న కన్నీరు ప్రభు కనబడుతూ ఉంది. వెంటనే ప్రభు అంటున్నాడు ప్రవక్తతో, హన్నా చేసిన ప్రార్థన విన్నాను, నేటి సంవత్సరం వచ్చే సమయానికి పండంటూ కొడుకులెత్తాలని చెప్పు దేవుడి స్తోత్రం. గతకాలం ఎప్పుడైనా ప్రభు మాట వచ్చిందా, ప్రభు ప్రవచనం వచ్చిందా, ప్రభు కనికరం వచ్చిందా, ప్రభు దయ వచ్చిందంటే పెదాలతో భక్తి చేసినంత కాలం, పెదాలతో మొక్కున్నంత కాలం కూడా హన్నా ప్రార్థన అక్కడే ఉంది తప్ప పరలోకం చచ్చబల్లా. కానీ హృదయాన్ని దేవుడికి ఇస్తున్నప్పుడు, మనస్సు దేవుడికి ఇస్తున్నప్పుడు గుర్తించుందామే, నీ నమ్ముకున్న దేవుడు ఒక చెట్టు కాదు, నీ నమ్ముకున్న దేవుడు ఒక బర్రి కాదు, నీ నమ్ముకున్న దేవుడు ఒక రాయి కాదు, నీ నమ్ముకున్న దేవుడు ఒక గ్రహం కాదు, ఆత్మ కలిగిన దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడికి దేహం లేదు, ఆయన చెట్టు కాదు, ఆయన రాయి కాదు, ఆయన జంతువు కాదు, ఆత్మ కలిగిన దేవుడు కనుక నాకు ఏ ఆత్మ అయితే దేవుడు పెట్టాడో ఆ ఆత్మతో నా తండ్రిని ఆరాధిస్తే నా తండ్రి మనస్సు కరుగుతూ ఆలోచించిన ఆమె ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఆ ప్రార్థన పరలోకం పోయింది, ఆ ప్రార్థన ప్రభు వద్దకు పోయింది, దేవుడి సన్నిధిని వణికించింది, దేవుడి మనస్సును మార్చింది, దేవుడి కన్నులో ఆమె వైపు తిరిగేలాగా మార్చింది. ఆత్మ కలిగిన ప్రార్థన. దేవుడి స్తోత్రం. ఆ దినము చేసిన ప్రార్థన అన్న జీవితమే మారిపోయింది, అన్న కుటుంబం మారిపోయింది. ఆమె గొడ్డు మోతు అన్న పదం దాటి వెళ్ళిపోయింది. వచ్చే సంవత్సరంలోనే ఓ కొడుకుని కందే, సమయంలో పేరు పెట్టింది, ఆమె జీవితం మార్చబడింది. దేవుడు మరింత తోడిగా ఉండి ఆమెకు అర్థమైపోయింది, ఆత్మతో ఆరాధిస్తే నా దేవుడు అనుకుందామే. ఇంకా ప్రార్థన చేస్తూ వెళ్ళిపోతుండగా అన్న జీవితంలో ఒక సమయంలో కాదు, ఇంకా 3 కొడుకుల్ని 2 కుమార్తెలు కూడా దేవుడిచ్చి ఆస్వాదించాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, ఎందుకు అన్నా జీవితంలో కార్యం జరిగింది? ఎందుకు మేలు చూసింది? ఆలస్యం జరిగిందా, లేట్ అయిందా అంటే ఆత్మతో ఆరాధించే భక్తుల జీవితాల్లో దేవుడు ఆలస్యం చేయడు, దేవుడు లేట్ చేయడు. పెదాలతో భక్తి చేసే జీవితం ఎంతకాలం ఉంటావు? పెదాలతో భక్తి చేస్తే హృదయాన్ని దేవుడు దూరంగా ఉంచుకొని నామకార్థ పదాలు భక్తి చేసే వ్యక్తిగా ఉంటే మనుషుల ఆశల్లా మిగిలిపోతే తప్ప దేవుడి చేత వారి మేలు చూడలేరు, దేవుడి చేత వారి కార్యాలు చూడలేరు, దేవుడితో అద్భుతాలు చూడలేరు. ఈ రాత్రి ప్రభు నీతో అడుగుతున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించిన వారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల నుంచి కోరుకునేది మంచి ప్రేమ, అనురాగ బంధాలు. వారి ప్రేమతో మంచి ప్రేమ తల్లిదండ్రులకు ఇస్తూ ఉంటే మురిసిపోతుంటారు, అడుక్కున్న వారి కోసం కొన్ని ఇప్పుడు దాస్తూ ఉంటారు. దేవుని కన్నతండ్రి కదా, దేవుడు సర్వాధికారి కదా, ఆత్మలకు దేవుడే లేడా? ఆత్మ కలిగిన దేవుడు ఏం కోరుకుని నుంచి డబ్బులు కోరుకుంటాడా, ధనాన్ని కోరుకుంటాడా, లోకములో కోరుకుంటాడు? ఎన్ని దేవుడు ఇచ్చినాయి? ఆయనకి నీ మనసు కావాలి, నీ హృదయం కావాలి, నీవే దేవుడికి కావాలి. ఎక్కడో నీ మనస్సు ఉంటే దేవుడు బాధపడతాడు. కానీ మనస్సు నిండా ప్రభువు నింపుకొని దగ్గరగా మారుతూ ఉంటే పరలోక తండ్రి ప్రేమతో కురిపిస్తాడు వరాల చల్లు. దేవుడు స్తోత్రం. ఎంత గొప్పది తండ్రి ప్రేమ, కొలతలేనిది దేవుడి ప్రేమ. ఎంత గొప్పది తండ్రి ప్రేమ, కొలతలేనిది తండ్రి ప్రేమ. ప్రాణం పెట్టిన యేసు ప్రేమ ఇవ్వకుండా ఆశీర్వాదము. ప్రాణం పెట్టిన యేసు ప్రేమ ఇవ్వకుండా
ఆశీర్వాదము అన్నిటికన్నా ప్రాణమే మిన్నా, అన్నిటికన్నా ప్రాణమే మిన్నా. అది కూడా దేవుడు ఇచ్చేశాడమ్మా, నువ్వంటే పిచ్చి ప్రేమ. అది కూడా దేవుడు ఇచ్చేశాడమ్మా, నువ్వంటే పిచ్చి ప్రేమ. ఇస్తావా హృదయాన్ని దేవుడికి, ఇస్తావా మనస్సుని తండ్రికి, ఇస్తావా దేవుడికి హృదయాన్ని, ఇస్తావా మనస్సుని దేవుడికి. నేను అట్టి మనుషులైనా మాటలను కోరుకునేవారు ఎవరు? అట్టి మనుషులైనా మాటలను కోరుకునేవారు ఎవరు? నీ కడుపులో పుట్టిన బిడ్డలు నువ్వే కోరుతావు, నీ కడుపులో పుట్టిన బిడ్డలు నువ్వే కోరుతావు. దేవుడి ఉడుకుల్లో పుట్టిన మనుషులను, దేవుడి ఉడుకుల్లో పుట్టిన మనుషులను తండ్రి అయిన దేవుడు కోరిస్తాడు, తండ్రి అయిన దేవుడు. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఈ రాత్రి కాలం మందు దేవుడితో మాట్లాడుతూ వచ్చాము. దేవుడి ద్వారా త్వరగా కార్యించి పొందుకోవాలని ఆశతో పరిగెత్తిన రోజు రోజుకి కార్యం ఆలస్యమై కొలిది కన్నీరుతో ఉంటున్నావా? దేవుడు నమ్ముకుంటే బిడ్డలు పుడతారని నమ్మి ఆశతో పరిగెత్తిన కార్యం వెనక్కి వెళ్ళిపోతూ ఏడుతున్నావా? దేవుడు నమ్ముకున్న సంసార జీవితంలో మారిపోతున్న పరిగెత్తి జీవితంలో మార్పు రాక బాధపడుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, పెదవులతో భక్తి చేసే వ్యక్తిగా కాక ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా మారుతున్నప్పుడు దేవుడు సంతోషించే వ్యక్తిగా మారి దేనికోసమైతే ఆశపడుతున్న యెహోషువా, నా బోధ ఆశ్చర్యం కలిగిస్తుంది. मैं समय काम सा अभिषेक निकंदर अभिषेक मारा నేను ఏది కోరేన మనిషికి అర్థం కావట్లా. నేను కోరుకున్నది ఒకటి, మనిషి నాకు ఇచ్చేది ఒకటి. మేధ సమయ కాంస అభిషేక నికందర అభిషేక మారత సర్వకాలమందు జీవించే నేను మీ మధ్య మాట్లాడి ఉన్నా. నన్ను ప్రేమించగలిగితే, నన్ను కోరుకోగలిగితే, నన్ను సంతోషపరచగలిగితే, నేను కోరుకుంది మీరు ఇవ్వగలిగితే పేదవారు ఉండరు, దరిద్రులు ఉండరు, శాపగ్రస్తులు ఉండరు, నష్టజాతకులు ఉండరు. నా చేతులతో వారిని మోస్తాను, భుజకనాన్ని ఎత్తుకుంటాను, సర్వాధికారి తోడిగా ఉంటాను, నూరేళ్ళ పాటు వారిని కంటికి రెప్పలా కాచుకుంటాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రికాలమందు నా తండ్రి మరి కుటుంబ సభ్యులు ఎన్నో దినముల నుంచి మా ఇంటికి దేవుడు రావాలని ఆశపడుతున్నప్పుడు ఈ రాత్రి మాకు అవకాశం నడిపించొద్దండి. ఎంతో ప్రయాసంతో బిడ్డలు మా యజమానులు కలిసి ఈ ప్రార్థన కూడా ఏర్పరచుకున్నారు తండ్రి. మీ మాటలు అందించే భాగ్యానికి వారి కర్తలుగా మారారు తండ్రి. ఎంతమంది మాటలు విన్నారో ఈ రాత్రి ఆలోచించి దేవుడి చేత త్వరగా కార్యం పొందుకోవాలంటే ఎటువంటి భక్తి చేస్తే త్వరగా నా కార్యాలు దేవుడు చేస్తాడో, దేవుడి మనస్సు నా వైపు తిరుగుతుందో తెలుసుకున్నాము తండ్రి. తెలుసుకున్న మేమందరం అట్టి రీతి భక్తులుగా, అట్టి రీతిగా ఆరాధించేవారిగా బలపరచమని ఈ యొక్క సభలో ఎవరైనా బిడ్డలు లేక ఉంటే వారికి బిడ్డలు దయచేయండి. ఎవరైనా విడిపోయిన కుటుంబాలు ఉంటే వారికి సమాధానం దయచేయండి. ఇంకా ఇంటి పొదలు ఎవరైనా జరగవలసి ఉంటే జరిగించండి. ఎవరు అనారోగ్యంలో ఉన్న, అప్పుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న విడుదల దయచేయమని ఎంతవరకు మీ సహాయం మాకు అందించారు. మీరు మాట్లాడి ఉన్నారు, దైవజనం మనం వాడుకుని ఉన్నారు. నా నోటు మరుగు చేసి ఆత్మజ్ఞానం కలిగిన మాటల చేత మీరు అందించి ఉన్నారు తండ్రి.
అయ్యా నీ మాట ప్రకృతి సంబంధమైనది కాదు తండ్రి, ఆత్మస్వరూపైన వాడు ఆత్మ సంబంధ విషయాలే బోధిస్తాను చెప్పవు తండ్రి. మా మధ్య మీరు వచ్చి మమ్మల్ని బలపరిచి మీరు త్వరగా కార్యాలు పొందుకోవడానికి కావలసిన మార్గాన్ని సూచక్రియలు మాకు కనబర్చిన తండ్రి, మీకు మరో చిత్తమైతే ఇంకోసారి ప్రాంతాల్లోకి వచ్చి మీ మాటలు అందించే భాగ్యం దయచేయమని ఇక్కడ ఈ ప్రార్థన ఏర్పరచుకున్న కుటుంబ సభ్యుల్ని, వారి కుమార్తెలు, వారి యజమానిని, వారి బంధువుల తల్లిగారిని, వచ్చిన వారందరినీ, నాతో బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, ప్రభు నామ సంపూర్ణం చేయం, అపనాశం కలుగుని కాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సదాకాలం నేటి ప్రార్థన పెట్టుకున్న కుటుంబానికి, ఈ ఎల్లగ్ర ప్రాంత కుటుంబ సభ్యులకి, ఊరి పెద్దలకి, గ్రామ అధికారులకి, ఎక్కడో ఇళ్లలో కూర్చొని సౌండ్ సిస్టమ్ ద్వారా మాట్లాడిన బిడ్డలకి, నాతో వచ్చిన బిడ్డలకి సదాకాలం తోడే నిలిచిన కాక. అందరికీ వందనాలండి. మరోసారి దేవుడు మీ కుటుంబాలు ఆస్వాదించిన గాక. అలాగే ప్రార్థన పెట్టుకున్న